హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇన్స్టంట్ ఇడ్లీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పెరుగు, గోధుమ పిండి, ఆయిల్, పాలు, షుగర్, బేకింగ్ సోడా. ముందుగా గిన్నె తీసుకొని దాంట్లో నేను గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను. 1 కప్ గోధుమ పిండి అండ్ 1 కప్ షుగర్. 1 కప్ గోధుమ పిండికి 1 కప్ షుగర్ సరిపోతుంది. షుగర్ ఎక్కువ తినేవారైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో 1 కప్ పాలని యాడ్ చేసుకుంటున్నాను. 1.5 పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లో ఇలా నేను 1 టేబుల్ స్పూన్ కూడా సరిపోతుంది. సో 1.5ని చిక్కటి పెరుగుని యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్మూత్నెస్ అనేది వస్తుంది. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా లేని వారు అయితే వంట సోడాను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుతూ ఉండాలి. ఇలా మరి గట్టిగా అనిపించినట్టయితే కొద్దిగా పాలని యాడ్ చేసుకుందాం. సో మనకి ఇలా 1 కప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఈ విధంగా మనకి ఇలా చేసినట్టయితే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపినట్టయితే మనకి స్మూత్నెస్ అనేది వస్తుంది. సో దీన్ని బీటర్తో కూడా మనం కలుపుకోవచ్చు, లేదా గ్రేటర్ ఉన్నవారైతే గ్రేటర్ తోటి ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలపడం వల్ల మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో ఇలా మనం షుగర్ని కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ని కరిగిపోతూ ఉండాలి. ఈ విధంగా మనకి కరిగిపోయింది కదా. ఈ విధంగా మనకి పిండి అనేది ఈ విధంగా మనకి రావాలి. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఓరియో బిస్కెట్ని తీసుకున్నాము. ఈ ఓరియో బిస్కెట్స్ అనేది ఇలా 4-5 తీసేసుకున్నాము. ఇప్పుడు మనం మధ్యలో క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ అనేది మనం డివైడ్ చేసుకుందాము. సో ఎందుకంటే ఈ క్రీమ్ అనేది మనం లాస్ట్కి కేక్ని అప్లై చేసేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా క్రీమ్ అనేది డివైడ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి క్రీమ్ని డివైడ్ చేసుకోవడం వల్ల మనకి లాస్ట్ కేక్ని అప్లై చేసేసుకుందాం. సో కేక్ అనేది మనం ఈజీగా చేసేసుకోవచ్చు అండి. సో చాలా అండ్ సింపుల్ ఈజీ ప్రాసెస్ కూడా. సో మీకు పిల్లలకి తినాలనిపించిన వారైతే సో ఇంట్లో ఈ విధంగా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. సో ఈ విధంగా మనం డివైడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బిస్కెట్స్ని ఈ విధంగా క్రష్ చేసేసుకుందాం. సో ఒకదాని తర్వాత ఒకటి ఇలా మీడియం సైజులో క్రష్ చేసేసుకుందాం. ఇలా క్రష్ చేసేసుకోవడం వల్ల మనం కేక్లో వేసుకుంటే సో మరీ మెత్తగా కాకుండా ఇలా మీడియం సైజులో మనం కనిపిస్తాయి. సో ఇలా మీడియం సైజులో మాత్రమే క్రష్ చేసేసుకుందాం. సో చాలా సింపుల్ అండి. ఇన్స్టాంట్గా మనం కేక్ని ఇలా బయట కొనకుండా ఈ విధంగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. ఎలాంటి ఇన్స్టంట్ పౌడర్ కూడా అవసరమే లేదు అసలుకి. మనకి ఇలా మనం క్రష్ చేసేసుకున్న బిస్కెట్ని దాంట్లో యాడ్ చేసేసుకుందాం. సో మొత్తం యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా ముందుగా నేను చూపించినట్టయితే ఆ విధంగా మనం బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల మనకి బిస్కెట్స్ అనేది మరి మెత్తగా కూడా కాదండి, మన మీడియం సైజులో మాత్రమే ఉంటాయి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుతున్నాం కదా. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా 5 మినిట్స్ హీట్ చేయాలండి ప్యాన్ని. ఇలా ముందుగా హీట్ చేయడం వల్ల మనకి తొందరగా కుక్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రను తీసుకొని దాంట్లో నేను ఆయిల్ని అప్లై చేస్తున్నాను.
సో ఇప్పుడు దీన్ని అప్లై చేయడం వల్ల, ఆయిల్ని అప్లై చేయడం వల్ల మనకి అడుగు అనేది మాడదు. మనం ఏమైతే ఇడ్లీని చేసేస్తామో ఆ విధంగానే ఈ విధంగా మనం ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లో నేను గోధుమ పిండిని దాంట్లో నేను ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసేసుకోవడం వల్ల మనకి కింద అడుగు అనేది మాడకుండా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా మనం ప్యాన్ హీట్ చేసేసుకున్నాం కదా, అలా 5 minutes హీట్ చేసుకున్నాక ఇడ్లీ పాత్రను దాంట్లో యాడ్ చేసేసుకొని ఇలా నేను ముందుగా ఏదైతే మిశ్రమాన్ని కలుపుకున్నానో దాంట్లో నేను యాడ్ చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా 10 to 15 minutes అనేది ఇలా హీట్ చేసేసుకోవాలి. ఇలా హీట్ చేసేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది కుక్ అవుతాయి. చూసారు కదా, మనకు ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకున్నాం కదా. ఈ విధంగా మనకి బంకగా ఈ విధంగా వస్తే మనకి పర్ఫెక్ట్ గా వచ్చేసినట్టు అర్థం. ఇప్పుడు మనం 10 to 15 minutes వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలా హీట్ చేసేసుకోవాలి. ఇలా మనకి కుక్ అయిపోయాయండి కేక్ అనేది. సో ఇప్పుడు మూత తీసేసుకొని ఇలా స్టిక్తో కానీ చాక్తో కానీ మనం చెక్ చేసేసుకోవచ్చు. మామూలుగా మనం చల్లారాక ఇలా మనం చేతితోటి ఇలా అవుతే చూస్తే మనకి స్మూత్గా వస్తాయి. సో ఇప్పుడు మనం స్పూన్ తోటి ఇలా చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం కింద చూసినట్టయితే మనకి కింద అడుగున అనేది చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా, చాలా బాగుంది కదా చూడ్డానికి కూడా. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇలా తీసేద్దాం. ఇలా మనకి బిస్కెట్స్ కూడా ఈజీగా ఉడికిపోయాయి కదా. ఇలా మనం తీసేసుకున్నాం కదా. ఇలా బిస్కెట్స్ అనేది ఈ విధంగా చూడడానికి కూడా ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో కట్ చేసేసుకుందామండి. ఈ కేక్ అనేది మీడియం సైజులో ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను ముందుగా చూపించిన దాంట్లో నేను ఓరియో క్రీమ్ ఉంది కదా, ఆ ఓరియో క్రీమ్ని నేను ఇలా మిక్స్ చేసేసాను. ఇలా మిక్స్ చేసేసిన ఓరియో క్రీమ్ని పక్కన పెట్టుకొని ప్లేట్ తీసేసుకొని నేను కేక్ని ఇలా మధ్యలో కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వలన మధ్యలో మనం క్రీమ్ అనేది దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం మధ్యలో కట్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా కూడా తినేయచ్చు ఇది కేక్ అనేది. సో ఇప్పుడు నేను సిరప్ని ఇప్పుడు చూపించాను కదా, ఆ సిరప్ని నేను దాంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇలానే ఓరియో బిస్కెట్స్ని మనం కరిగి పెట్టుకున్న ఓరియో బిస్కెట్స్ని ఇలా నేను దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనం చాక్లెట్ని క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా మెల్ట్ చేసుకున్న క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాక్లెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా బిస్కెట్స్ కూడా మెల్ట్ చేసేసుకొని ఈ విధంగా వేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా పైన క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను, లేదా చాక్లెట్ కూడా వేసేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బాగుంది కదా. ఇప్పుడు దీని తర్వాతకి ఇప్పుడు నేను ఓరియో క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా మనం చేసేసుకోవచ్చు. ఇలా మధ్యలో యాడ్ చేసుకోవడం వల్ల మన తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అచ్చం బేకరీలో తిన్న కేక్ లాగా ఈ విధంగా వస్తుంది మనకి.
ఇలా మనం షేప్స్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా రెక్టాంగులర్ షేప్లో, ట్రయాంగిల్ షేప్, సర్కిల్ షేప్లో కూడా ఈ విధంగా డిఫరెంట్ షేప్స్తో మనం కేక్ని ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. సో ఇలా మధ్యలో కట్ చేసేసుకున్నాం కదా, ముందుగా ఎలా అయితే చూపించానో ఆ విధంగా ఇలా మనం చేసేసుకోవచ్చు. ఇలా మనం క్రీమ్ని అప్లై చేసుకుందాం. ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సో అంతే అండి. మీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు నచ్చిందా? మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.